బెంగుళూరు నుంచి రవి గారు ఏదో సందేహం ఉందని ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, ఏంటమ్మది భయం ఎందుకు కలుగుతుంది? భయం ఎందుకు కలుగుతుంది? భయం నుంచి విడుదల ఎలా పొందాలి అని రమణస్థానికి మెసేజ్ పెట్టారు. అది సత్సంగంలో దాని గురించి ఏదో ప్రస్తావించమని చెప్పి అన్నారటండి. భయం ఎందుకు కలుగుతుందనే విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ భయం అనేటువంటి భావనకు మనం అతి ప్రాధాన్యతలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు మనల్ని అలాగా ఆమోదింపజేసి ఉండొచ్చు, లేకుంటే మనమే ఇతరుల కోసం ఆమోదించి ఉండొచ్చు. నిజానికి భయం కంటే భయం అనే మాటల మాటున ఉన్న భావన మనిషిని ఎక్కువగా భయపెడుతుంది అనుకుంటున్నాను నేను. అదే నిజం కూడా. భయం కంటే భయం అనే మాటల మాటున ఉన్న భావన మనిషిని ఎక్కువగా భయపెడుతుంది. ఇంకో కోణంలో చెప్పుకోవాలంటే, మనం భయపడుతున్నాం కాబట్టి భయం కలుగుతుంది మనకి, లేకపోతే అసలు ఏమీ లేదు. మరి మనం ఎందుకు భయపడుతున్నాము, అసలు భయం ఎందుకు కలుగుతుంది అని మనలో మనం ఎప్పుడు ప్రశ్నించుకోలేదు కనుక అందుకే మనం భయపడుతున్నాం. అంటే భయం గురించి మన అంతరంగంలో కానీ ఎక్కడా కూడా మనకి ఒక సమగ్రవంతమైనటువంటి అవగాహన లేదు. అందుకే మనం భయపడుతున్నాం. అలాగే మనలో భయానికి గల కారణాలని మనం ఎప్పుడు కూడా మనలో అన్వేషించడం లేదు. భయం పట్ల మనలో మనకు సమర్థవంతమైనటువంటి అవగాహన లేదు. ఈ భయం అనేటువంటిది మానసికమైనటువంటి ఒక బలహీనత. ఇది తన పట్ల తనకు అవగాహన లేని తనమని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అసలు బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఈ బలహీనతలే భయానికి కారణం. ఇక్కడ మరి మన బలహీనతలు అంటే ఏంటి? మన బలహీనతలు అంటే మన మనస్సులో ఉన్నటువంటి వ్యతిరేకమైన భావనలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేక భావనలే బలహీనతలు. మరి ఈ వ్యతిరేకతలు అంటే ఏంటి? ఏమున్నాయి మనకు? అసలు ఏమిటా వ్యతిరేకతలు అంటే, ఇప్పుడు మనం సాధారణంగా ఇలానే ఆలోచిస్తాం. అంటే ఇలా కాకుండా కూడా ఉండొచ్చు అనుకోండి. అంటే ఇలా కాకుండా కూడా ఉండొచ్చు అని నేను ఎందుకన్నానంటే, స్వాభావికతను అంచనా వేయడం అది మనం అంచనా వేయలేం. స్వాభావికతను మనం అంచనా వేయలేం. అది నిరంతరమైనటువంటి మార్పుతో నిండి ఉంటుంది ప్రతిలిప్త కూడా. సరే, మనం ఎలా ఆలోచిస్తామంటే, నేను ఎవరికైనా వ్యక్తిగతమైన హాని చేశానా, దానివల్ల నాకేమైనా కీడు జరుగుతుందేమో, అలాగే నేను చేసిన హాని బహిర్గతం కాకుండా అంటే బయట పడకుండా ఉంటే, అంటే ఇతరులకు తెలియకుండా ఉండాలని మనం కోరుకోవడం, ఇది ఒక రకమైనటువంటి భయం. మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే మనం భయపడటానికి కావలసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ వ్యక్తిత్వం అన్నమాట. ఆ వ్యక్తిత్వం అంటే ఏంటి? మనస్సు. అంటే తను భయపడడానికి కావలసినటువంటి మూలాలు ఏంటంటే, నేను ఎవరికైనా వ్యక్తిగతమైన హాని చేసి ఉండొచ్చు బహుశా, దానివల్ల నాకు ఏదైనా కీడు జరుగుతుందేమో. అలాగే ఒకవేళ నిజంగా వ్యక్తిగతమైన హాని ఎవరికైనా కనుక చేస్తే, ఆ హాని బహిర్గతం కాకుండా అది చేసింది ఏదైతే ఉందో అది బయటగా అంటే ఇతరులకు తెలియకుండా ఉండాలనుకోవడం. అంటే ఇదంతా భయం వల్ల ఏర్పరచుకున్నటువంటి స్ట్రక్చర్ ఇది. లేకుంటే ఇంకొక కోణంలో కొంతమంది ఇలా ఆలోచిస్తారు. ఎలా అంటే, నా ప్రవర్తన సరిగా లేదా, లేకపోతే నా పరిస్థితి ఏమైనా దిగజారిపోతుందేమో, ఈ స్థితిని అధిగమించాలి నేను, లేకపోతే నేను అందరిలోనూ చులకనైపోతాను. ఇది కూడా ఒక రకమైన భయమే. ఎవరో వచ్చి చీకట్లో నిన్ను భుయ్ అని అన్నారనుకోండి, ఒకవేళ మనం జడుసుకున్నాం అంటారు చూసారా, అది మాత్రమే భయం కాదు. నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుందామనేటువంటి ప్రతి లిప్త, ప్రతి ఆలోచన కూడా నీకు భయానికి సంకేతమేది. నువ్వు భయం వల్లే ఇలా చేస్తావు నువ్వు. అలాగే
ఇంకొక కోణంలో ఎలా ఆలోచిస్తారంటే, అందరికీ నచ్చినట్లు నేను నడుచుకోవాలి. అలా కాకపోతే నేను మాట పడాలేమో, ఇదో రకం భయం. ఏ, లేకపోతే నేను ఇలానే ఉంటాను, నన్నెవరు ఏమి అనలేరు, ఒకవేళ అంటే నేను ఇలా చెప్తాను అని ముందుగా ప్రణాళికలు వేయడం, ఇది కూడా భయపడ్డమే. అంటే నీ మానసికమైనటువంటి అంశముల యొక్క సముదాయంలో నువ్వు ఏదైతే ధైర్యం 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 అని చెప్పుకుంటున్నావో అది కూడా భయానికి సంకేతమే. ఇది ఇది మనం ఇందాక చెప్పుకున్నది ఒక 2-3 రకాలు. ఇంకొక తరహా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సంఘం తాలూకు మేలు కోరుకోకుండా తన హితం కోసం, తన సౌకర్యం కోసం తప్పు చేసేసి దానివల్ల ఇతరుల నుండి సులకన కాకుండా చూసుకోవడం, ముఖ్యంగా తనను తాను ఇతరుల మధ్య ఉన్నతంగా నిరూపించుకోవాలనుకోవడం. ఈ నిరూపించుకునే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని పదిలంగా అందంగా ఇతరులకు ఆవిష్కరించాలనుకోవడం, ఇది కూడా భయమే. ఇదంతా తన వ్యక్తిగతమైన, అంటే దేహ సముదాయం పట్ల తనకు ఉన్నటువంటి అభిమానమే ఈ వాస్తవానికి, ఈ భయానికి కారణం. ఈ సమిష్టి అనుభవం అంతటా కూడా భయమే కారణం. ఇందాక మనం ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఒక 3-4 పాయింట్స్గా చెప్పుకున్నాం. అంటే ఒక 3-4 పాత్తులో చెప్పుకున్నాం. ఒక పాత్ ఎలాగ ఉంటారు, ఒక పాత్ ఎలాగ ఉంటారు, ఇంకొకళ్ళు ఇలా ఉంటారు, ఇంకొకళ్ళు ఇలా ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో ఆలోచిస్తారు. ఒకరు చేసిన తప్పుని సమర్థించుకుంటారు. ఎందుకు సమర్థించుకుంటాడు అంటే భయపడడం వల్ల. ఇంకొకరు నా వల్ల ఏమైనా తప్పు జరిగిపోతుందేమోనని ప్రణాళికలు వేస్తాడు. అది దేనివల్ల? భయం వల్లే. ఇంకొకరు నన్నెవరూ ఏమీ చేయలేరు, ఒకవేళ ఏదన్నా చెబితే వాళ్ళు ఒకవేళ ఏమన్నా నన్ను అంటే దానికి నేను ఇలా సమాధానం చెప్తాను అంటారు. ఇది కూడా భయపడ్డమే. ఆ భయపడడం వల్లే సమాధానాన్ని తయారు చేసుకుని ముందుగానే ఉంచుకుంటున్నాడు. వీళ్ళందరూ కూడా బలహీనులే. బలవంతులు ఎవరు లేరు ఇక్కడ, అందరూ బలహీనులే. ఎందుకు బలహీనము అని అన్నానంటే, తన వ్యక్తిత్వం చాలా బలహీనమైంది. తన బలహీనతలను బలంగా నిరూపించుకోవాలనుకోవడం మనస్సు యొక్క ప్రధానమైన లక్షణం అది. కాబట్టి నీ మనస్సు ఎంతవరకు అయితే నీకు పని చేస్తుందో అప్పటి వరకు కూడా ఖచ్చితంగా నువ్వు భయపడుతూనే ఉండాలి, నీవు భయాన్ని అంగీకరిస్తూనే ఉండాలి, నీవు భయపడుతూనే ఉండాలి. నువ్వు ధైర్యాన్ని నింపుకోవడం అంటూ అది కుదరని పనిది. ఇప్పుడు భయం 2గా వ్యవహరిస్తుంది. అదేంటంటే, ఒకటి మానసికమైంది, అంటే ఇది భావ ప్రకటితం కానిదనమాట. అంటే మనసులో భయం ఉంటుంది, బయటికి మాత్రం కొంత గంభీరంగా కనిపిస్తుంటాం మనం. రెండవది హావభావ ప్రకటితమైంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనసులో ఉన్నటువంటి భయం ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతుంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ఇంద్రియాల ద్వారా వ్యక్తమైనటువంటి భయాన్ని ఆ ఇతరులకు కూడా ఆపాదిస్తుంటారు కొంతమంది వాళ్ళని. ఇది అంతా కూడా తన అంతరంగంలో భయం పట్ల తనకి ఒక నిర్దిష్టమైనటువంటి మహావిశ్వాసమే కారణం ఇవన్నిటికి. ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో రకాలుగా ఈ భయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం మనం. అయితే ఇవన్నీ కూడా ఈ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సమర్థత లేదా అసమర్థతల తాలూకు సమిష్టి అనుభవంగా అనిపించినా కూడా, ఇదంతా మానసికమైన లేదా స్వాభావికమైనటువంటి నేను అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి పూనికల యొక్క సముదాయం ఇది. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా ఇది అంతా కూడా వ్యక్తిగతమైనటువంటి నేను అనేటువంటి ఒక ప్రత్యేకముగా నేను ఒకడున్నాను అనేటువంటి ఒక ప్రత్యేక అస్తిత్వం ఏదైతే ఉందో ఆ అస్తిత్వంలో ఉన్నటువంటి అంశములే ఈ అంశముల తాలూకు సమిష్టి అనుభవాన్ని మనం భయము అని బయటికి వ్యక్తీకరించుకుంటాం. మనకు భయం ఎందుకు కలుగుతుంది అంటే, మనం ఒక ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉన్నామనేటువంటి ధోరణి వల్లే భయం కలుగుతుంది. అది ఇందాక నేను చెప్పినటువంటి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, నేను ఒకడిని ప్రత్యేకంగా ఉన్నాను అని అనుకోవడం. వాస్తవానికి చూస్తే మీకు భయానికి ఎక్కడా కూడా ఉనికి లేదు. ఒకవేళ ఉందని అనుకుంటారేమో,
నిజానికి భయానికి ఎక్కడ కూడా ఉనికి లేదు. సంఘపరమైన అంటే అన్యత్వం అంటాం కదా మనం. అన్యత్వమే భయానికి ఉనికి కల్పిస్తుంది. అన్యత్వమే భయాన్ని పెంచి పోషిస్తుంది. ఇక్కడ అశాంతికి కూడా కారణమవుతుంది. మనకి మన వ్యక్తిత్వం ఎప్పుడు వస్తుంది అంటే అది మెలకువలోనే. అంటే మెలకువలోనే వ్యక్తిత్వంతో వస్తుంది అని అనడం కంటే మెలకువే వ్యక్తిత్వం అనుకుందాం. ఇక్కడ మెలకువలో వ్యక్తిగతమైన నేను ఉంది కదా. మనకు వ్యక్తిగతమైన నేను నిద్రలో ఉందా? నీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు వ్యక్తిగతమైన నేను లేదు. వ్యక్తిగతమైన నేను ఎప్పుడు వచ్చింది నీకు? మెలకువలో ఉన్నప్పుడు వచ్చింది. అందుకే మనకి నిద్రలో గాఢ నిద్ర యొక్క స్థితిలో మన ఎవరికీ భయం లేదు. మెలకువలో మనకు అందరికీ భయం కలుగుతుంది. మెలకువలోనే మనకు భయం కలుగుతుంది. గాఢ నిద్రలో మనకు అసలు భయం లేదు. అసలు నేను ఉన్నాను, ఇతరులు కూడా ఉన్నారు అనేది మాత్రమే భయానికి కారణం. ఇక్కడ ఒకవేళ భయానికి గనక యథార్థంగా అస్తిత్వం గనక ఉంటే నీకు గాఢ నిద్రలో కూడా తన ఉనికిని నీకు చాటాలేదు. కానీ ఇక్కడ చాటటం లేదు. నిద్రలో నేను అనేవాడు లేడు కదా, కాబట్టి అక్కడ ఇతరులు కూడా లేరు. అందుకే నీకు అక్కడ భయం లేదు. నువ్వు ఉంటేనే ఇతరులు కూడా ఉన్నారు. అక్కడ నువ్వు లేక ఇతరం అనేటువంటిది ఎక్కడా లేరు. నీ ఉనికే అంటే నీ మెలకువ యొక్క ఉనికి. ఇక్కడ నేను గతంలో కూడా చెప్పాను ఈ విషయాన్ని. నీ మెలకువ యొక్క ఉనికి మూడుగా ప్రకటితం అవుతుంది. ఒకటి వ్యక్తిగతమైన నేను, రెండోది వ్యక్తిగతమైన నీ ప్రపంచము, మూడోది వ్యక్తిగతమైనటువంటి నీ దైవము. ఈ మూడు కూడా నువ్వే అయ్యి ఉన్నావు. ఇక్కడ ఇవి మూడు నీకు విడివిడిగా కనిపించినప్పటికీ కూడా ఈ మూడు కూడా నువ్వే అయ్యి ఉన్నావు. ఇక్కడ అంటే నిన్ను నీవు అన్యపరుచుకొని నీవిక్కడ భయపడుతున్నావు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఉదాసీనంగా కళ్ళు మూసుకో, నీ ఉన్న చోటనే ఉండు, నీ అంతరంగాన్ని ఒకసారి పరిశీలించు. నీ అంతరంగం అంతా కూడా ఒక గాఢమైన చీకటిని అలుముకొని ఉంది. నీకు నువ్వు అత్యంత సన్నిహితంగా ఉన్నావు. ఈ గాఢమైన చీకట్లలో అంటే నీ అంతరంగంలో నీకేమైనా భయం కలుగుతుందా? ఇది రవి గారు, మీరు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ అంతరంగంలో నీకేమైనా భయం కలుగుతుందా? అంటే నీలో నీ పట్ల నీకేమైనా భయం కలుగుతుందా? నీకేం భయం కలగట్లేదు. ఇక్కడ నీ వెలుపల విషయం వచ్చేసరికి నీ వెలుపల ఉన్నటువంటి చీకటినో నీ వెలుపల ఉన్నటువంటి మనుషులనో ఎవరినో చూస్తారు నువ్వు భయపడుతున్నావు. కానీ ఈ నీకు కనిపించేటువంటి ఈ వెలుపల ఏదైతే ఉందో అది కూడా నువ్వే. నేను ఇందాక చెప్పాను కదా, నువ్వే మూడుగా ప్రకటితం అవుతున్నావు. నీ వ్యక్తిగతమైన నేను, నీ వ్యక్తిగతమైన ప్రపంచము, నీ వ్యక్తిగతమైన దైవము. ఇక్కడ నువ్వు ప్రపంచాన్ని చూసి భయపడుతున్నావు అంటే నిన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అనమాట. నువ్వు ఇక్కడ ఎవరో కొంతమంది దేవతలను అన్నీ చూసి నువ్వు భయపడుతుంటావు అంటే నిన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అనమాట. నువ్వు గాఢ నిద్రలోంచి నీకు మెలకు వచ్చిన తర్వాత నీకు ప్రత్యేకంగా ప్రపంచం ఏమి నిర్మాణం అవటం లేదే. నువ్వు గాఢ నిద్రలోంచి నీకు మెలకు వచ్చిన తర్వాత నీకు ప్రత్యేకంగా దేవుడి నిర్మాణం అవటం లేదే. నువ్వు గాఢ నిద్రలోంచి మెలకు వచ్చి రాగానే మొట్టమొదటగా నేను అనేటువంటి నీ స్వీయ జ్ఞానం ఏదైతే ఉందో అది నీకు అనుభవంలోకి వస్తుంది. అక్కడ ఇలా అనుభవంలోకి రావడమే నీ వ్యక్తిగతమైన ప్రపంచం నిర్మాణం అయిపోతుంది. నీ వ్యక్తిగతమైన దేవుడు కూడా నిర్మాణం అయిపోతున్నాడు. ఆ నేను అన్న తర్వాత నీకు ఏమైనా నిర్మాణం అయితే నీకంటే ఇవి రెండు అన్యంగా ఉన్నాయని నువ్వు తలంచొచ్చు. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. ఇక్కడ నేను అనేటువంటి స్పందన నీకు రాగానే నీ వ్యక్తిగతమైన దేవుడు, నీ వ్యక్తిగతమైన ప్రపంచము, నీ వ్యక్తిగతంగా నువ్వు మూడు ఒక్కసారి నీకు అనుభవంలోకి వస్తున్నాయి. నీకు అంటే నీ వ్యక్తిగతమైన నేను అనేటువంటిది ఏదో నీ గాఢ నిద్రలోంచి మెలకువలోకి వచ్చిన తర్వాత నీ వ్యక్తిగతమైనటువంటి నేను నీకు అనుభవంలోకి వస్తుంది. నీ అనుభవంలో ఈ రెండు ఉంటున్నాయి అన్నమాట. మళ్ళీ నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు మెలకువలైనా సరే ఈ వ్యక్తిగతమైన దేవుడు, వ్యక్తిగతమైన ప్రపంచము ఈ రెండు కూడా తన ఉనికిని కోల్పోయి నేను అనేటువంటి నీ వ్యక్తిత్వంలోకి చొరబడిపోతున్నాయి. దీన్ని బట్టి నీ వ్యక్తిత్వం మూడుగా ప్రకటితం అవుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, నీ వ్యక్తిత్వమే వ్యక్తిగతంగా ఉన్న నేనుగా ఉంది, వ్యక్తిగతమైన దేవుడిగా ఉంది, వ్యక్తిగతమైన ప్రపంచంగా కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రపంచాన్ని చూసి భయపడుతున్నావు అంటే ఎవరిని చూసి భయపడుతున్నావు? నిన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అనమాట. నువ్వెవరో కొంతమంది దేవతలను చూసి నువ్వు భయపడుతున్నావు.
ఎందుకు భయపడుతున్నావు? నిన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అనమాట. నువ్వు చీకటిని చూసి భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? నిన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అనమాట. నువ్వు ఏదో పెద్ద వెలుగో లేదా ఏదో పెద్ద స్పార్క్ వస్తుంటే నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు అంటే నిన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అనమాట. నీకు భయం ఎందుకు కలుగుతుందంటే నీకంటే అన్యముగా నువ్వు అన్నిటిని చూస్తున్నావు నువ్వు. కానీ వాస్తవానికి నీ అంతరంగంలో, నీ హృదయ గర్భంలో, నీ మూల స్థితి నుంచి నువ్వు చూసినప్పుడు నీకంటే అన్యముగా ఇక్కడ ఏమీ లేదు అసలు. నీ వ్యక్తిత్వానికి అన్యముగా ఇక్కడ ఏమీ లేదు. నీ వ్యక్తిత్వమే వ్యక్తిగతమైన దేవుడయింది. నీ వ్యక్తిత్వమే వ్యక్తిగతమైన సృష్టి కూడా అయ్యింది. నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు బయట ఉన్న వస్తువుని అన్నీ చూస్తుంటే నువ్వు భయపడుతున్నావు. నీ లోపలికి వెళ్తుంటే నువ్వు బయట ఏ చీకటినైతే నువ్వు కంటున్నావో నీ లోపల కూడా అదే చీకటి ఉందో. ఆ చీకటిని చూస్తే నీకు భయం వేయటం లేదు. ఎందుకు భయం వేయటం లేదు? నువ్వు ఒక్కసారి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అసలు నీ అంతరంగాన్ని ఒక్కసారి నీ అంతరంగం పట్ల నువ్వు ఎప్పుడైనా ఆరాధనా భావం కలిగి ఉన్నావా? ఇటు నీ భయం తాలూకు మూలాలన్నీ కూడా కేవలం భావన మాత్రమైనటువంటివి. ఇవి బయటికి ఎక్కడ మనం ఏదో అనుకోవచ్చు, ఏదో పెద్ద చాప్టర్ ఉన్నట్టుగా ఏమి లేదు. అసలు చాలా స్వల్పంగా ఉంది, చాలా సరళంగా ఉంది విషయం అంతా కూడా. కాబట్టి నీ నీ పట్ల నీ అంతరంగంలో నీకు భయం లేదు, కానీ నీ వెలుపల నువ్వు ఏదైనా చూస్తుంటే నువ్వు భయపడుతున్నావు. ఈ విషయాన్ని మీరు ఈ రవి గారు మీరు ఈ విషయాన్ని నీ అంతరంగంలో మీరు బాగా మననం చేసుకోండి. ఈ అన్యత్వమే భయం ఇక్కడ. ఈ అన్యమైనది అంతటినీ కూడా మీగా చూడడం, దాన్ని మీరు అలవరుచుకోవద్దు. మీరు ఇక్కడ ఈ అన్యమైన దాన్ని అంతటినీ కూడా మీగానే చూసేటట్టుగా మీరు అలవరుచుకోవద్దు. ఈ అన్యమైనదంతా నేనేనని మీరు నిర్ధారణ చేయాలి. ఇక్కడ అది మీరు అలవరుచుకోవడం కాదు. ఇక్కడ అలవర్చుకోవడం అదంతా ప్రాక్టీస్. అదంతా మీ ప్రాక్టీస్ ఎందుకు? సహజంగా ఉన్నదానికి ప్రాక్టీస్ ఎందుకు? కాబట్టి మీరు ఇక్కడ నిర్ధారించి తీరాలి. కాబట్టి అలా అంగీకరించి ఉండండి. మీరు బాగా అవగాహన చేసుకోండి. మీరు నీ దేహం ఎలా ఉన్నా మీకు భయం వేయట్లేదు. మీ మనస్సు ఎలా ఉన్నా మీకు భయం వేయట్లేదు. మీ చేష్టలు ఎలా ఉన్నా మీకు భయం వేయట్లేదు. కానీ ఇతరుల తాలూకు దేహం, ఇతరుల తాలూకు మనస్సులు, ఇతరుల తాలూకు చేష్టలు నీకు భయాన్ని కలిగిస్తున్నాయి కదా. ఇతర భావనలే భయానికి హేతువులని మనకు స్పష్టంగా అవగాహన అవుతూనే ఉంది. ఇక్కడ నీలో ఏ విషయమైనా సరే నీవు దానిని గూర్చి ఇతరులతో చర్చించడం కంటే నీలో ఆ విషయం పట్ల నీ అంతటి నీవు కాస్త ఆలోచిస్తే మనకి 100% కాకపోయినా ఎంతో కొంత విషయ పరిజ్ఞానం మన అంతరంగంలోనే జరుగుతుంది తప్ప భౌతికంగా మీకు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు అవేమి దొరకవు మీకు ఎప్పుడు. కానీ మన మనస్సులో అంశాలని మనం ఎంతసేపు కూడా ఏదో రకంగా బాహ్యంగా తెలుసుకోవాలనుకుంటాం. మనం ఈ బాహ్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం ఎవరు కూడా మన అంతరంగానికి ఇవ్వటం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని నీలో నీవు ప్రశాంతంగా కూర్చుని ప్రశ్నించుకోవాలి. ఆ శక్తిని భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను మీ అంతరంగం పట్ల మీకు ఒక సమర్థవంతమైనటువంటి అవగాహన మీకు కుదరాలని, మీకు అది కావాలని మీరు భగవంతుని ఈశ్వరుని అర్థించాలి. మన మనస్సులో ఈ ద్వంద్వ ధోరణుల వల్ల మాత్రమే ఉనికిని చాటే భయం అనే భావమాత్రమైనటువంటి ఈ రుచిని చూపించే నీ మనస్సు ఉంది కదా, దానికి ఇది పెద్ద మెడిసిన్ ప్రార్థన. మీరెప్పుడు కూడా మీ అంతరంగంలో ఏముంది, మీ విషయం మీకు ఏం జరుగుతుందనే విషయాన్ని ఎంతసేపు బయట ఎవరినో ఒకరిని అర్థించడం కంటే కూడా వారిని అర్థించడానికి ముందే మీరు ఎంతో కొంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేసి ఉండాలి. మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే మీకు ఏదైతే మీ అంతరంగంలో దేని పట్ల అయితే మీకు అవగాహన లేదో దానికోసం మీరు కొంత ఏకాంతాన్ని అనుభవించవలసి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఏకాంతం చాలా ప్రధానం. మీకు చాలా ప్రశ్నలకి ఏకాంతంలో మీకు సమాధానం దొరుకుతుంది. మీకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, చాలా వాటికి మీరు సమాధాన పడతారు కూడా. వాస్తవానికి చూస్తే మనమంతా మెలకు అనే భయంలో మనలో మనం కల్పించుకున్న ఇతరులను లేదా స్థితిగతులను లేదా దైవంతో ఆ ధైర్యం నింపుకుందామని చూస్తున్నాం మనం. మీకు అర్థమైందా లేదో? మనమంతా మెలకు అనే భయంలో మనలో మనం కల్పించుకున్న ఇతరులను లేదా పరిస్థితులు అనుకోండి, లేదా దేవుడు అనుకోండి, వీటిని ఏదో రకంగా ఉపయోగించుకొని ధైర్యాన్ని నింపుకుందాం అనుకుంటున్నాం. ఒక కల్పితంతో ఎప్పుడు కూడా ధైర్యం మీకు అలవడదు. నిజమైనటువంటి ధైర్యం అంటే
తానక్కడున్నాననేటువంటి స్పృహ లేనటువంటి తనమే ధైర్యం అంటే. అదే అభయస్థితి, అదే యథార్థమైనటువంటి సత్యస్థితి, అదే దైవీ స్థితి కూడా. దీన్ని బట్టి చూస్తే దైవం వల్ల ధైర్యం మనకెప్పుడు అలవడదు. దైవమే ధైర్యమై ఉంటుంది. సదా ఉంటుందంతే. ధైర్యం అంటే మనం ఏమనుకుంటామంటే, చాలామంది ఇప్పుడు ఇతరులని లెక్క చేయకుండా ఉండటాన్ని ధైర్యం అనుకుంటారు. ఆ ధైర్యం అంటే ఏంటంటే, మేమేదో తట్టుకుని నిలబడ్డామండి, అది ధైర్యంగా నిలబడ్డామండి అంటే ధైర్యం అనుకుంటారు. ధైర్యం అంటే ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఎక్కడా వెనకడుగేయలేదండి. ఆ! చాలా ఆత్మవిశ్వాసంతో మేము ఇదంతా చేసాం. ఆహ్, ఇవన్నీ కూడా చాలామంది ఇలా కూడా అంటారు. ధైర్యం అంటే ఏంటంటే మేమెక్కడ కూడా వెనకడుగేయలేదండి. చాలా ఆత్మవిశ్వాసం, ఇలాగా చాలా మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ధైర్యం గురించి చాలా చాలా ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తారంతా కూడా. ఇవన్నీ ఎటువంటివంటే ఎంతో జనరంజకమైనటువంటి ప్రేరణల రూపంగా మాటల మూటలు కట్టి మనలో దాచుకుంటున్నాం ఇయన్నీ. ఈ మాటలన్నీ కూడా. ఇది యథార్థమైన ధైర్యం ఇదేమి కాదు. నిజమైన ధైర్యం ఏంటంటే అంగీకరించడం. నీలో నీ వెలుపలి జ్ఞానం పట్ల అవగాహన కలిగి ఉండటం. అంతర్ముఖులవ్వడం. వాస్తవానికి అదే అభయస్థితి కూడా. నీ వ్యక్తిత్వం ఉన్నంత వరకు కూడా భయం తొలగదు. నీ వ్యక్తిత్వం ఉన్నంత వరకు భయం తొలగదు. కొత్తగా కూడా ఏమీ కలగదు. వ్యక్తిత్వం ఎక్కడ అణుగుతుందంటే నీ హృదయ మూలంలో. ఎందువల్లంటే నీ వ్యక్తిత్వానికి నీ మూలమే ఆధారం. నీ మూలం నుంచే నీ వ్యక్తిత్వం ఉదయించింది. కాబట్టి ఎక్కడి నుంచైతే అది ఉదయించిందో అది అక్కడే లయమైతేనే తప్ప నీకెప్పుడు కూడా నీకు అస్థిమితం కలగదు. నీకు అభయస్థితి నీకు అలవడదు. నీ మనస్సుని మూలంతో అనుసంధానం చేస్తే నువ్వు భయం నుంచి విడుదల పొందవచ్చు. నువ్వు భయరహితుడివని నీకు గుర్తేమంటే నీ మనస్సు నిరంతరం అంతర్ముఖమై ఉండటమే. భయం నుంచి ఎవరికి కూడా విడుదల ఉండదు. నిజమైన విడుదల అంటే అంతర్ముఖత్వమే, అన్యము లేనితనమే, తానొకడున్నానన్న జ్ఞప్తి లేక ఉండటమే. ఈ సూక్ష్మమైన అవగాహన వలన మనందరికీ కూడా అభయస్థితి కలుగుతుంది. లేదంటే ఇంకొక పద్ధతి ఉంది. మీలో భయం ఎక్కడైతే కలుగుతుందో అక్కడ భగవంతుడు లేదా గురువు యొక్క స్మరణతో మీ అంతరంగానంతటిని కూడా నింపుకోండి. మీ అంతరంగ మందిరాన్ని భగవత్ స్మరణతో నింపుకోండి. దీనికి నేను ఎప్పుడూ ఒకటి చేస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా సరే డబ్బాలో నిండుగా బియ్యం మీరు ఎప్పుడైనా చూసారా? డబ్బాలోని నిండుగా బియ్యం ఉండటం మీరు ఎప్పుడైనా చూసారా? చూసే ఉంటారు. నేను చూశాను. ఎంతో సౌందర్యవంతమైనటువంటి నిండుతనం అది. నేను కొన్నిసార్లు అర్ధరాత్రి కూడా లేచి డబ్బాలో నిండుగా ఉన్న బియ్యాన్ని చూడటానికి నేను చాలా ఇష్టపడతాను. ఆ నిండుతనం కోరికది కాదది, సహృదయానిది. అలా నిండుగా ఉండాలని సామాన్యంగా కోరుకుంటూనే ఉంటాం. అలానే మన అంతరంగం అంతా కూడా సద్గురు స్పృహతో ఉండాలని హృదయంలో స్మరిస్తూ ఉండేవాడిని నేను. అంటే ఆ డబ్బాలో నిండుగా బియ్యం ఎలాగైతే ఉన్నాయో అలా నా హృదయం అంతా కూడా ఆ భగవంతుని యొక్క స్మృతితోటి పూర్తిగా నిండిపోవాలని కోరుకునేవాడిని నేను ఇప్పుడు. అలా అప్పుడప్పుడు హృదయంలో స్మరిస్తూ ఉండేవాడిని. వాస్తవానికి సమర్థతతో మనమంతా చేయవలసిన ప్రార్థన కూడా ఇదే అయి ఉండొచ్చు. ఆ నిండుతనాన్ని ప్రసాదించమని మనం ఈశ్వరుని శరణు పొందాలి. అలా అంతరంగంలో గాఢంగా మమేకమవి మమేకమై ఉండటం వల్ల మీరు భయం నుంచి విడుదల పొందొచ్చు. ఈ అన్యత్వమే భయం కనుక అన్యత్వాన్ని అంతటిని కూడా భగవంతుడిగా అంగీకరించి ఉండండి. అలా అయినా మీరు భయం నుంచి విడుదల పొందొచ్చు. ఈ రవి గారు ఈ భయం గురించి అని అడిగారు. వారి
వారి వయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని, రవి గారు మీకోసం ఒక మాట చెప్తాను నేను. తమరిని ఎవరో ఏదో అన్నారని తమరు ఎవరి దగ్గర నిరూపించుకోవాలనుకోవద్దు. అవన్నీ భగవంతుని యొక్క బహుమతులు. అలా నిరూపించుకునే ప్రయత్నమే తమరిని తమ స్వస్వరూపం నుంచి దూరం చేస్తుంది. లేని భయాన్ని, లేని భ్రమలను, ఈ ప్రశ్నలను అన్నిటినీ కల్పిస్తుంది. చివరికి ఏంటంటే అశాంతిని ఉదయింపజేస్తుంది. మీరు ఒక చీమ తలని మీరు పరీక్షగా చూడాలనుకున్నప్పుడు ఎంత సూక్ష్మంగా చూస్తారో అదే సూక్ష్మతతో హృదయాన్ని చూస్తూ ఉండండి. భయం తొలగిపోతుంది, మీకు అభయం మిగులుతుంది. మీరు భయం గురించి ఎవరిని ప్రశ్నించవలసిన అవసరం లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గాఢ నిద్రలో మీరు లేరు. మెలకు వచ్చిన తర్వాత మీరు వచ్చారు. మీరు వచ్చారు అని అంటే మీతో పాటు ఇంకొక రెండు వచ్చాయి. అదేంటంటే మీ వ్యక్తిగతమైన ప్రపంచం, మీ వ్యక్తిగతమైన దైవం. కాబట్టి మీకు భయం కలుగుతుందంటే మిమ్మల్ని చూసి మీరు భయపడుతున్నారు తప్ప మీకు ప్రత్యేకంగా భయం ఎక్కడి నుంచి ఊడిపడలేదు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ అంతరంగంలో మీరు బయట ఏ చీకటినైతే చూస్తున్నారో మీ అంతరంగంలో అదే చీకటిని చూస్తున్నారు. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ చీకటిని చూస్తుంటే మీకు భయం వేయటం లేదు. మీరు బయట చీకటిని చూస్తుంటే మీకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? మీకు దేహం యొక్క అమరికలో మీ ప్రారంధాన్ని అనుసరించి నేను కేవలం ఉదాహరణకు మాత్రం చెప్తున్నాను దీన్ని. నేను తమరు తప్పుగా భావించకండి. మీ దేహం యొక్క అమరిక ఏదైనా మారిపోయినప్పుడు, మీకు ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు, చర్మం అంతా చిట్లిపోయినప్పుడు, రక్తసిక్తంగా ఉన్నప్పుడు మీ దేహాన్ని చూస్తుంటే మీకు భయం వేయటం లేదు. అదే ఇతరులు ఎవరికైనా ఆ పరిస్థితి వస్తుంటే మీకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? అంటే మీ బయట ఉన్న పరిస్థితులను చూస్తుంటేనే మీకు భయం వేస్తుంది. మీ లోపల మీ అంతరంగిక విషయం వచ్చేసరికి, మీ స్వవిషయం వచ్చేసరికి మీకు ఏ విషయంలోనూ భయం వేయటం లేదు. మీ మనసులో ఎన్నో కొన్ని రాక్షసమైనటువంటి కోరికలు, ఎన్నో ఉద్రేకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూస్తే మీకు భయం వేయటం లేదు. కానీ ఎక్కడో బయట ఉన్నవారి విషయంలో అది చూస్తుంటే మీకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? మీ పట్ల మీకు లేనటువంటి భయం ఇతరులను చూసేసరికి ఎందుకు భయం కలుగుతుంది? కారణం ఏంటంటే మీ కంటికి కనిపించేదంతా కూడా మీకంటే అన్యంగా మీరు చూస్తున్నారు. అందువల్ల మీకు భయం వేస్తుంది. వాస్తవానికి మీరు చూసేదంతా కూడా మీరే అయ్యి ఉన్నారు. మీరు దర్శించేదంతా కూడా మీరే. మీకంటే అన్యముగా ఎక్కడ ఏమీ లేదు అసలు. కాబట్టి మీకంటే అన్యముగా ఉన్నటువంటి విషయాన్ని మీరు ఏదో రకంగా, ఏదో సాధన, ఏదో తపస్సు చేసి అదంతా నేనే అని మీరు ఏదో మీ మనస్సుకు కాస్త రుద్ది దాన్ని ఏదో ఒక పరిణితి తీసుకొద్దామని అనుకుంటున్నారు. కానీ మీరు నిర్ధారించటం లేదు. ఇక్కడ పరిణితులు తీసుకురావాలని మీరు ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. మీరు నిర్ధారించండి. అది కూడా నేనేనని నిర్ధారించండి. డైరెక్ట్గా నిర్ధారించండి. మీరు భయం నుంచి విడుదల పొందుతారు. మీకు విషయం తెలిస్తే మీకు భయం లేదు. మీ పట్ల మీకు విషయం తెలిస్తే మీకు అసలు భయమే లేదు. మీకు విషయం తెలియట్లేదు కాబట్టి భయం. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు ఇతరుల మీద ఆధారపడుతున్నారు. మీరేదో నన్ను అడిగారు, నేను ఇవాళ ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. నేను మీకు చెప్పిన విషయం కూడా చెప్పేవాడు కనుమరుగైపోయినప్పుడు ఆ విషయం కూడా కనుమరుగైపోతుంది. ఇది మీకు శాశ్వతం కాదు. ఇది మీకు శాశ్వతమైనటువంటి సత్యం. మీరు సమాధాన పడవలసినటువంటి ఆ పరిస్థితి అంతా మీ హృదయ గర్భంలోనే దాగి ఉంది తప్ప నాబోటోడి మాటల్లో ఎక్కడా లేదు. కాబట్టి భయాన్ని గురించి నాకు తెలిసినటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను. మీకు ఇందులో అర్థమైనంత వరకు మీరు తీసుకోండి. కానీ నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోవడం కంటే కూడా మీరు ఒక ప్రశ్నను సూటిగా వేసుకోండి. నా అంతరంగంలో నాకు లేని భయం నా భౌతికంగా అయి నాకెందుకు కలుగుతుంది? దీన్ని మీరు సమగ్రంగా మీరు ప్రశ్నించుకుంటే మీరు 100% సమాధానం పడతారు. మీరు భయం నుంచి విడుదల పొందుతారు.